దసరా తర్వాత 4 డేస్ హాలిడేస్ వచ్చాయి మళ్ళీ దీపావళికి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లల కంటే. మార్నింగ్ డాడీ డ్యూటీకెళ్ళిపోయాక నేనైతే కొంచెం పడుకొని మళ్ళీ లేట్‌గానే లేచాను. లేవగానే అలా బ్రష్ చేసుకుంటూ ఇంటెనకకైతే వెళ్ళాను చెట్ల దగ్గరికి. మొన్న మనం పెట్టిన పైనాపిల్ చెట్టు అయితే చూస్తున్నాను. మంచిగానే ఉంది. కొన్ని వాటర్ కూడా పోసాను. ఇంకా అలా నిమ్మ చెట్టు దగ్గరికెళ్తేనైతే 3 నిమ్మకాయలైతే దొరికాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. ఆ చేతిలో ఉన్న బాక్స్ చూసారా? దీన్నైతే హల్వా అంటారంట. దీన్ని 68 మూలికలతో తయారు చేస్తారంట. ఎవ్రీ ఇయర్ డాడీ వాళ్ళ మైండ్ మీదకైతే వచ్చి అమ్ముతారంట. ఇంకా ఈసారి అయితే డాడీ తీసుకున్నాడు. ఈ చిన్న బాక్స్ వచ్చేసి 1200 అంట. అయితే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత తినాలి. ఇంకా నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. అమలపాకు వేసినట్టున్నారు. దాని ఫ్లేవర్ బాగా తెలుస్తా ఉంది. స్నానం చేసి వచ్చేసాను. నేను ఈ రోజు ఏం టిఫిన్ ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఇంట్లో అప్పాలు ఉంటేనైతే చాయ్ లో వేసుకొని తిందామని చాయ్ పెట్టుకుంటున్నాను. ఇంకా రేపటి కోసం అని ఇక్కడ చాలా రోజులు అవుతుంది నేను దోశ చేయక. ఇంకా దోశ కోసం అని మినపప్పు బియ్యం అయితే నానబెట్టాను. లోపల టీ కూడా అయిపోయింది. ఇంకా అప్పాలు వేసుకొని టీవీ దగ్గరికి అయితే వెళ్ళాను. నాకైతే తినేటప్పుడు టీవీ పక్కా ఉండాలి. ఇంకా జీ5 లో కిష్కింధపురి మూవీ రిలీజ్ అయింది కదా హారర్ ది. మూవీ అయితే చాలా బాగుంది. సస్పెన్సింగ్ గా అండ్ థ్రిల్లింగ్ గా చాలా బాగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.